మూడు కన్నుల దేవర అగ్ని ఎందుకు వచ్చింది? వేరే కారణం ఇప్పటికే చాలా పెద్ద కథ చెప్పుకున్నాం. అది అంచేత అగ్ని త్రయంబకాయ. మన్మధుడిని దహించదు అగ్ని. నిజానికి మన్మధుడు చేసిన పిచ్చి పని ఉంటుంది. బాణప్రయోగం చేసేసి ఇలా దండం పెట్టాడనుకోండి, మన్మధుడు కాలు ఉండడు. బాణప్రయోగం చేసేసి ఎంత బాగా వేశానో అన్నట్టుగా కూర్చున్నట్ట. అందుకని అగ్ని కాల్చింది. మీకు ఇలా తెలుసండి, రావణాసుడు బాణాలు వేస్తున్నంతసేపు రాముడు కొట్టాడు. ఎప్పుడైతే రావణాసుడి చేతిలో విల్లు కాస్త కింద పడిందో రాముడు కొట్టడం ఆపేశాడు. ఇంకొక బాణం వేస్తే పోతాడు వాడు. ఈ రామాయణంలో ఉంది. అంటే ఏమిటి? పనంతా చెయ్యి, అహంకరించకు. అందుకని త్రయంబకాయ అంటే అహంకారము లేని వాడిని ఎప్పుడూ కాపాడుతాడు స్వామి. అది త్రయంబకాయ. అనంతాది మహానాగహార భూషణభూషితాయ. ఆయన పాములు వేసుకుంటాడు. అవునండి, శ్మశానంలో ఉంటాడు కదా. నీ దుంపదగా ఆయన భగవంతుని బట్టి ఇదా నువ్వు చెప్పేది కాదు. నాగపంచమి నాగ చతుర్థి ఉన్నాయే, అది దేనికి వచ్చాయో తెలుసిన? వాయు పురాణంలో, మార్కండేయ పురాణంలో, ఇలాంటి పురాణాల్లో చెప్పారు. వాళ్ళంతా బ్రహ్మదేవుణ్ణి కోరుకున్నారు. మా ప్రాణాలు నిలబడాలి, మా తల్లిగారు శపించి సర్పయాగంలో పొండని పెట్టింది అని చెప్పి కొంతమంది నాగములు శివునికి ఆభరణములు అయ్యాయి. ఓ పెద్ద ఆయన విష్ణువుకి పడుకోవడానికి వీలుగా అయ్యాడు. ఇంకో పెద్ద ఆయన పాతాళంలో. ఇదంతా నాగపంచమి నాగచవితి. అంటే చూడండి, శివుణ్ణి ఆరాధిస్తుంటే మీరెంతసేపు కూడా బోళాశంకరుడు ఇదే అంటున్నారు తప్ప ఈ భావం మీ మనస్సులోకి ఎందుకు రాదండి అని కోప్పడ్డారు. ఆయన ముచ్చటగానే కోప్పడ్డారు. అది అంచేత అనంతాది మహానాగహార భూషణ భూషితాయ. అలాంటి స్వామికి నమస్కరించుకుందాం. చిట్ట చివరిగా దీపానికి పౌర్ణమి నాడు, మాఘ పౌర్ణమి నాడు వెన్నెట్లో దీపం పెట్టి పాలలో తేనె ఉంచి, లేదా పరవాన్నం కాచండి. దాంట్లో వేరే ద్రవ్యాలు వేయకండి. అన్నముతో చేసిన పరవాన్నంలో జీడిపప్పు మాత్రమే వెయ్యాలి, మిగిలిన వేయకూడదు. ఇంచేత జీడిపప్పు సూర్యుడికి చాలా ఇష్టము, ఆయనకి ఇష్టం అని చెప్పి చంద్రుడు కూడా ఇష్టం పాపం. అందుకని కొబ్బరికాయ కొట్టక్కల్లా.